రెడ్డప్పరెడ్డి మాధవి గారి ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి జిలాని భాష మాట్లాడుతూ ఎమ్మెల్యేని నోటికి వచ్చినట్టు మాట్లాడితే వారికి సమాధానం త్వరలో చెబుతామని ఆయన అన్నారు. అందరికీ నమస్కారాలు. నిన్నటి దినం కొన్ని పత్రికల్లో తెలుగుదేశం పార్టీ పైన, తెలుగుదేశం పార్టీ నాయకులపైన కొన్ని నిందారోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది విచారకరమని చెప్పి ఆవేదన కూడా వ్యక్తపరుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అంటే నీతి నిజాయితీకు మారుపేరు. అందులో ఉండే నాయకులు, కార్యకర్తలంటే క్రమశిక్షణకు నిలవెత్తు నిదర్శనం. రెడ్డప్ప గారి కుటుంబం అంటే కడిగిన ముత్యం. అలాంటి వారిపైన ఇలాంటి ఆరోపణలు రావడం బాధాకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాను. మొన్ననే చెప్పారు వాసు గారు, కరాఖండిగా డంక బజాయించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని చెప్పి, ఏ విధంగా పురాణాల్లో ధర్మహాని జరిగినప్పుడు, అధర్మ వృద్ధి చెందినప్పుడు దైవ ఒక నిర్ణయానికి వచ్చి ఏ విధంగా పటిష్టమైన రాజ్యాన్ని స్థాపిస్తుందో, అదేవిధంగా అవినీతిలో, అక్రమాల్లో, అఘాయిత్యంలో కూరుకున్న ఈ కడప నగరానికి ఆశ జ్యోతిగా వెలిసిన